డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టేయకూడదు అనేది వెనకటికున్న సామెత. అలాగనే జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల మీద వీడియోలు చేసిన వాళ్ళు కానీ, పోస్టులు పెట్టిన వాళ్ళు కానీ, ఇది అసభ్యకరమైన భాష లేకుండా శుద్ధమైన భాషతోటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడు. అప్పుడు కోర్టులు 41A నోటీస్ ఇచ్చి వదిలేక ఎందుకు అరెస్ట్ చేశారు అనే దానికి ఎప్పుడు వైసీపీలో ఉండి వైసీపీ ఇన్ఛార్జీలుగాను, సోషల్ మీడియా కార్యకర్తలుగాను ఉన్న ఈ పూడి శ్రీహరి లాంటి వాళ్ళు, గిరీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, నారావారి రక్త చరిత్ర అని దిక్కుమాలిన పోస్టింగులన్నీ పెట్టే వాళ్ళు అంతా ఒకటి కాదు కదా. కానీ మరి కుప్పం కోర్టు అలాగనే చూసిందేమో. సోషల్ మీడియా కార్యకర్తలను అయితే నోటీసులు ఇచ్చి వదిలేక ఎందుకు అరెస్ట్ చేశారన్నట్టుగా నిన్న గిరీష్ కుమార్ రెడ్డికి బెయిల్ వచ్చింది, పూడి శ్రీహరికి బెయిల్ వచ్చింది. ఇదేదో జర్నలిస్టు మీద ఇప్పుడున్న ప్రభుత్వం సాగిస్తున్న ఒక దమనకాండ అన్నట్టుగా అతను కూడా మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు. కానీ ఈరోజు ఏమైంది? హైకోర్టు ఆ రెండిటికి ఉన్న తేడాని, గుర్రాన్ని గుర్రంలాగానే చూడండి, గాడిదని గాడిదలాగానే చూడండి అని వాళ్ళు డిఫరెన్షియేషన్ చేసి చెప్పారు. నిన్న మరి కుప్పం కోర్టు ఇచ్చిన ఆ బెయిల్ని ఇప్పుడు హైకోర్టు రద్దు చేసి వాళ్ళిద్దరిని రిమాండ్లోకి తీసుకోమంది. ఎందుకు వచ్చింది అంత దూరం అంటే, గతంలో హైకోర్టే చెప్పింది సజ్జల భార్గవ్ రెడ్డి ఎల్ఓసి మీద వాదనలు జరుగుతున్న సమయంలో పోస్టింగులు పెట్టే దాని మీద సోషల్ మీడియాలో 2024 తర్వాత కూడా ఇలాంటి పోస్టింగులు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ఎస్పెషల్లీ హైకోర్టు మెన్షన్ చేసి మరీ చెప్పింది. పోలీసులే కనుక సరిగా డ్యూటీ చేస్తే ఇలాంటి పోస్టింగ్లు ఎలా వస్తాయి, ఇలాంటి పోస్టర్లు ఎలా వెలుస్తాయి అనేది కూడా వాళ్ళకు కూడా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఆ నుంచి మరి వైసీపీ సోషల్ మీడియాలో ఎవరెవరు పోస్టులు పెట్టారు, ఏం దిక్కుమాలిన పోస్టులు పెట్టారు, ఈ పూడి శ్రీహరి కావచ్చు, గిరీష్ కుమార్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తేసి వివేకానంద రెడ్డిని ఈయన వేసేసాడు. గతంలో ఈ ఎన్కౌంటర్ దశరథరాముని ఈయన వేసేసాడు, వంగవీటి రంగాని ఈయన వేసేసాడు. ఈ రకంగా పోస్టర్ తయారు చేసి పెడితే అరెస్ట్ చేయకుండా ఎందుకుంటారు? కానీ కోర్టులో మాకు వెసులుబాటు దొరికింది చూసావా, ఇప్పుడు కూటమి సాగిస్తున్న ఒక దురాఘాతాన్ని మేము అడ్డుకున్నాం చూసావా అని నిన్న సాయంత్రం విర్రవీగితే ఇవాళ సాయంత్రానికి మళ్ళీ వాళ్ళకున్న కొమ్ములు విరిచేసి రిమాండ్కి పంపించారు. రిమాండ్లో ఉన్నారు ఈ రోజున. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ పోస్టింగ్లు పెట్టిన కారణానికి పూడి శ్రీహరిని మరి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్న వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయన దగ్గర ఉన్న ఫోను అలాగనే ల్యాప్టాప్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో కూడా సోదాలు జరిపారు. ఇంకా మరొకటి కోర్టు ద్వారా ఒక పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. ఆయన పనిచేస్తున్న ఆఫీసు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉందో ఆ ఆఫీసులో కూడా సోదాలు చేయటానికి పర్మిషన్ కూడా దొరికింది. అది కూడా తొందరలోనే చేయబోతా ఉన్నారు. మరి ఇది తెలుసుకునే జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి బిచానా ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు అని తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇలా ఉంది పరిస్థితి. దాంతో వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఫ్యూచర్ తీసుకోబోయే ప్రణాళిక ఈ మొత్తం నిన్న పోలీసులు ఈ శ్రీహరి చేత చెప్పించారు అనే విషయం కూడా ఒకటి బయటకు వచ్చింది. నిన్న మనం కుండబద్దల్లో కూడా వీడియో చేసాం దాని గురించి. కాకపోతే మరి కోర్టు ద్వారా వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి మరి పోలీసులు మాత్రం ఎలా ఊరుకుంటారు? మొన్ననే కదా హైకోర్టు పోలీసులను సైతం బ్లేమ్ చేస్తా ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది. వెంటనే హైకోర్టుకి వెళ్ళేటప్పటికి ఇద్దరు బెయిల్ రద్దయిపోయి రిమాండ్కి పంపించారు. ఈ పూడి శ్రీహరి కావచ్చు, లేకపోతే గిరీష్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రప్ప బోర్డులు పెట్టేవాళ్ళు, 2029లో మీరు చెయ్యబోయే విధ్వంసం కోసం మేము ఎదురు చూస్తున్నాం అని బోర్డులు ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళు వరుస పెట్టి అరెస్ట్ అయిపోతున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇక కుదేలే అనుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఆల్రెడీ కుదేలు అయిపోయింది. మొన్న మావిగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పదం ఒకటి పుట్టించుకొని మరీ తీసుకొని వచ్చి కొత్త రాజధాని ప్రతిపాదన చేశాడే, దాని మీదనే మేము ప్రచారం చెయ్యలేము అని చెప్పేసి ఈ కార్యకర్తలు మొత్తం కాడి కిందేశారు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు కోసం కొత్తగా కొంతమందిని రిక్రూట్ చేసుకుంటాం, కొంతమంది ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ల చేత దీని మీద మాట్లాడించుకోవటం చేసుకుంటుంది వైసీపీ. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి మీడియాలో హైప్ చేసుకుంటాం కోసం కొత్త యాప్లు, కొత్త వెబ్సైట్లు వీటన్నిటిని తయారు చేసే పనిలో కూడా ఉన్నారు.
దీంతో పాటుగా ఇప్పుడు ఈ పోస్టింగ్లు ఏదైతే ఉన్నాయో, ఈ అభ్యంతరకరమైన పోస్టింగ్లు ఉన్నాయే, పవన్ కళ్యాణ్కి బాడీని కట్ చేసి వేరే వాళ్ళని బాడీని పెట్టడం, ఇలా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తేయటం, లోకేష్ ఇన్నిన్ని పఫ్ఫులు ఆవుతున్న ఒకేసారి బొక్కుతున్నట్టుగా ఒక మార్ఫింగ్ చేయటం, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, ఆర్జీవీ కూడా చేశాడు చివరాఖరికి ఈ పని. అందుకనే కదా మరి విచారణ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది, పోలీస్ స్టేషన్ల చుట్టూతా. ఇలాంటి చేసే కొన్ని ఫ్యాక్టరీలను కూడా పెడుతున్నారు. ఇన్ ద సెన్స్ ఒక ఆఫీసులు పెట్టి అందులో సిస్టమ్స్ అన్నిటిని ఇన్కార్పొరేట్ చేసి కేవలం మార్ఫింగ్ ఫోటోలు చేయటం, కుప్పలు తెప్పలుగా లక్షలాది పోస్టులు చేస్తే ఏం చేస్తారు పోలీసులు అనే ఒక ఉద్దేశాన్ని కూడా వీళ్ళు ఆపాదించుకొని సోషల్ మీడియాని విశృంఖలం చేయబోయారు. ఇప్పుడు దాటి మొత్తానికి కళ్ళెం పడబోతుంది. పూడి శ్రీహరి నిన్న పోలీసులకు చెప్పిన సమాచారం మరి ఇంటర్నల్ సమాచారమే, అది బయటకు లీక్ అయింది. దాని ప్రకారంగా చూస్తే దాదాపుగా అటు హైదరాబాద్లోను ఇక్కడ తాడేపల్లిలోను 12 ఆఫీసులు సిద్ధం చేస్తున్నట్టుగాను, అందులో మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు చేసేవాళ్ళు కొంతమంది క్రెడెన్షియల్స్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ కొత్త ఈ ఏఐ టెక్నాలజీతో ఉన్న సిస్టమ్స్ని కానీ ఇట్లాంటి వాటన్నిటిని కూడా తీసుకొచ్చేసి ఆ పోస్టింగ్ దానికి ఒక ప్రాంప్ట్ కమాండ్ ఇవ్వగానే అదే ఒక పోస్ట్ తయారు చేసి ఇస్తుంది కదా, అవి చేయటం. ఇప్పటికి ఆల్రెడీ కొన్ని వస్తున్నాయి. ఇటు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, అటు టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. రోజా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టుగా, ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని ఎగురుతున్నట్టుగా చేస్తున్నారే, అవన్నీ ఏఐ జనరేటెడే కదా. అలాంటి ఏఐ జనరేషన్స్ వీడియోలు కూడా, అంటే ఇప్పుడు నిజంగా వివేకానంద రెడ్డి ఎదురుగా నడుచుకుంటా వస్తుంటే చంద్రబాబు నాయుడు కత్తెత్తుకొని పరిగెత్తుకుంటా వెళ్ళి లేకపోతే గొడ్డలు తీసుకొని ఆయన నుదుటి మీద ఒక వేటేసినట్టుగా మరి వీడియో కూడా క్రియేట్ చేస్తారేమో. అలాంటి చేయటం కోసం ఆల్రెడీ వీళ్ళు ఒక సిస్టమ్ మొత్తం తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఆ సిస్టమ్ మొత్తాన్ని ఇప్పుడు బ్రేక్ చేసింది. అందుకని ఈ పూడి శ్రీహరిని అరెస్ట్ చేయగానే, ఇతను గతంలో జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్ఓగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి బాగా దగ్గర మనిషి, కావాల్సిన వాడే. ఇలా ఇంకా పబ్లిక్ రిలేషన్స్ చూడటము, ప్రెస్ రిలేషన్స్ చూడటం ఇవన్నీ చేస్తున్నాడు. కాకపోతే సజ్జల భార్గవ్ రెడ్డి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కొని కేసులు చుట్టూతా తిరుగుతున్నాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మరి ఆ భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేసే గగ్గోలు పెట్టి ఏడుస్తాడు కాబట్టి ఇప్పుడు ఈ బాధ్యతలు ఇతనికి అప్పచెప్పినట్టున్నారు. ఈ వ్యవహారం మొత్తం నిన్న బయటపడిపోయింది. ఇందులో వీళ్ళు చేసే ఈ పోస్టింగుల కోసం వీళ్ళు దీనికి ఒక ఆర్గనైజ్డ్గా ఒక క్రైమ్ చేసే ప్రయత్నం చేశారు. అందుకని ఇది వ్యవస్థీకృత నేరం కింద పోలీసులు కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని మొన్న హైకోర్టు చెబితే, నిన్న కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చింది ఏంగానే వీళ్ళిద్దరు అంతా ఏందో శుద్ధపూసల్లాగా మాట్లాడారు. తిరిగి చూస్తే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బెయిల్ రద్దు అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. రేపు ఇంకా చాలామంది వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఇలాంటి పోస్టింగ్లు పెడుతున్నారో వాళ్ళందరి మీద కూడా పోలీసులు ఒక పెద్ద కొరడా జులిపించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.